హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. మనము శ్రీనివాస్ అన్న దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్న దగ్గర ఒక 50 నుంచి 60 దాకా ఆవులు ఉంటాయి. కాంక్రేజ్, సహివాల్, రాటి, గిర్ ఆవులు ఉంటాయి. ఇక్కడ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నకు. చాలామంది రైతులకు కూడా వీళ్ళ దగ్గర పుట్టిన దూడలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఆవులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంక్రేజ్ ఆవులు, సైవాల్ ఆవులు, దూడలు కూడా అమ్మడానికి ఉన్నాయి. ఇప్పుడు మనము లాస్ట్ 6 months అయింది వీడియో వేసి. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మాట్లాడదాం డీటెయిల్గా ఏంది ప్రైస్, ఏంది, ఎన్ని ఉన్నాయి దూడలు, ఎన్ని అమ్మడానికి ఉన్నాయి, గిర్ దూడలు ఉన్నాయి, సైవాల్ దూడలు ఉన్నాయి అమ్మడానికి, కాంక్రేజ్ దూడలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, కాంక్రేజ్ ఆవులు, సైవాల్ ఆవులు. డీటెయిల్ అడుగుతుంది అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మనకు ఈ అడ్రస్ ఏది వస్తాయన్న శ్రీనివాస్ అన్న? ఇది హైదరాబాద్ పటాన్చెరు పెద్ద కంజర్ల విలేజ్. ఓకే. సంగారెడ్డి డిస్టిక్. ఓకే. పటాన్చెరు నుంచి దౌలతాబాద్ పోయే రూట్ లో బస్ స్టాండ్ నుంచి ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. పటాన్చెరు బస్ స్టాండ్ నుంచి. అవుటర్ నుంచి ఎంత అవుతుంది అన్న? అవుటర్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. 4 కిలోమీటర్స్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆవులు మొత్తం ఏ బ్రీడ్ ఉన్నాయని ఈ ఫామ్ లో? ఇప్పుడు మనకి కాంక్రీజ్ ఉన్నాయి. ఓకే. సాయివాల్, ఓకే, గిర్రు, రాటి ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆవుల విషయం వచ్చేసి మీ దగ్గర అయితే వచ్చినాక సెట్ అయిన తర్వాత 2 ఈతలు అంటే ఒక ఈత మీరు పెట్టుకున్న తర్వాత ఆవులు ఇస్తున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆవులు ఎండాకాలంలో రేట్లు పెరగడం జరిగింది. ఏ విధంగా మార్కెట్ ఏ విధంగా ఉంది, ఆవులు ఎలా పెంచుకోవాలి? కాంక్రేజ్ అంటే కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. కాంక్రేజ్ గుజరాత్ నుంచి వస్తలే ఆవులు కూడా చాలా టైట్ అనేది. దీని మీద ఏమైనా ఒపీనియన్ చెప్తారా అన్న? ఇది యాక్చువల్గా మనకు గిర్రు కాంక్రేజ్ అనేది మొదటి నుంచి కూడా మనకు గుజరాత్ నుంచి పర్మిషన్ లేదు. రాజస్థాన్ నుంచి వెళ్ళి సాయివాల్ తెచ్చుకోవడానికి ఉన్న అవకాశాలు గుజరాత్ నుంచి లేవు మనకి. ఓకే. దానివల్ల మనం గుజరాత్ నుంచి తీసుకొచ్చేటి అన్ని కూడా సరే కొంచెం ఇబ్బంది పడకుండా తీసుకొస్తున్నాం. దాంట్లో ఏంటంటే ఆ ఇబ్బంది పడకుండా తీసుకొచ్చే విధానంలో కూడా కాంగ్రెసివ్ బ్రీడ్ అగ్రెసివ్ ఉంటుంది కొంచెం. ఇది ఈ అగ్రెసివ్ ఉండడం వల్ల ఏంటంటే దీంతో వర్కర్లు ఎక్కువ రారు మనకు తీసుకురావడానికి. వీటిని తీసుకురావడం రిస్క్. అక్కడి నుంచి పర్మిషన్ కూడా మనకు పర్ఫెక్ట్ దొరకట్లేదు కాబట్టి చాలా వరకు వీటిని తేవడం ఎవరు కూడా ఇష్టపడరు. తేవాలని వీటి అందం చూసి వీటి ఆకారం చూసి పెంచుకోవాలని అనిపించినా కానీ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి బ్రీడ్ ఇది. కానీ ఇది కనుక మనతోటి మమేకం అయితే మళ్ళీ వీటంతా సాధు జంతువు ఇంకోటి లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ విషయం వచ్చేసి ఏం క్యారెక్టర్స్ ఉండాలన్న కాంక్రేజ్ లో చూసుకుంటే, ఈ కాంక్రేజ్ లో చూడండి, దీని షార్ట్ ఫేస్. ఓకే. ఫేస్ అనేది చాలా చిన్నగా ఉండాలి. ఓకే. ఈ కొమ్ములు ఇదేంటంటే చంద్రవంక ఆకారంలో ఇట్లా తిరిగి ఉంటాయి వీటికి. ముంగల్ నుంచి తిరిగి ఉంటాయి. ఓకే. వైట్ చూడండి, దానికి కూడా చూడండి సేమ్ టైం. దానికి కొంచెం ఫేస్ పెద్దగా ఉంటుంది. అది ఓల్డ్ లైన్ కి వస్తాయి. న్యూ లైన్ కి వచ్చేసరికి ఇప్పుడు ఫేసులు చిన్నగా వస్తున్నాయి. పాత లైన్ లో తీసుకుంటే మనకు ఫేసులు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇట్లా ఆవు ఈ ఊప్రం అనేది హెవీగా మన ఒంగోలు జాతికి కనుక ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ముందటి కాళ్ళ నుంచి వెళ్ళి ఈ జబ్బల నుంచి వెళ్ళి స్ట్రేట్ ఫార్వర్డ్ గా పైకి వస్తుంది. చెవులు చూడండి ఎంత పెద్ద సైజులో చెవులు ఉంటాయి. దీనికి ముఖం చిన్నగా ఉంటుంది. అర్ధచంద్రాకారంలో ఈ కొమ్ము ఉంటుంది. మీకు వేరే వేరే బ్రీడ్లలోకి వెళ్తే మీకు సాయివాల్లో కానీ రాటి కానీ గిర్లో కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ రొమ్ములు అడ్డర్లు అనేటి కిందికి జాగినట్టుగా పెద్ద పెద్ద అడ్డర్లు, ఇంత పొడుగు రొమ్ములు అలాంటివి కనపడతాయి. నీకు కాంక్రేజ్ లో మాత్రం నీకు ఎక్కడ చూసినా కానీ అలాంటి రొమ్ము అవ్వపడదు. చాలా ఫిట్టింగ్ ఉంటుంది బాడీ స్ట్రక్చర్ కానీ, గొడ్డు చూసే విధానం కానీ సేమ్ మనకు ఆల్మోస్ట్ ఒంగోలు చూసిన విధంగా కనపడుతుంది. ఇది చాలా సైలెంట్ ఉన్నాయి. మొత్తం ఎన్ని వచ్చినాయి ఇక్కడ? మీ దగ్గర 8 వచ్చినాయి ప్రజెంట్ మన దగ్గరికి. ఓకే. 5 ఆర్డర్ మీదనే తెప్పించిన. ఓకే. ఇవి 3 ప్రజెంట్ నేను పెట్టుకున్న పాల కోసం. ఇప్పుడు ప్రైస్ విషయం వచ్చేసి మీ దగ్గర ఉన్న దూడలు కానీ, దూడలకి ఏం ప్రైస్ ఉంది? దూడలు 20,000 to 25,000 చెప్తున్నాను. ఏ జాతి అయినా ఏమైనా ఉన్నాయి ఇచ్చేస్తున్నా. 1 year నుంచి 1.5 year మధ్యన ఉన్నాయి. ఓకే. అవి 20,000 నుంచి 25,000 మధ్యన ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆవుల విషయం వచ్చేసి కాంక్రేజ్ ఏ ప్రైస్ ఉన్నాయి, గిర్ ఏ ప్రైస్ ఉన్నాయి, సైవాల్ ఏ ప్రైస్ ఉన్నాయి? నీకు కాంక్రేజ్ అని అంటే బ్రీడ్ ని బట్టి ఉన్నాయి అన్న. నేను 70 ఉన్నాయి 60 ఉన్నాయి అని చెప్పలేను నేను. ఓకే. ఇప్పుడు ఈ ఆవు ఉన్నదంటే ఒక 75,000 ఇచ్చేస్తున్నాను. ఓకే. ఈ కొన ఉన్నది. ఈ ఆవు ఉన్నదంటే ఒక 90,000 ఇచ్చేస్తుంది. ఈ ఆవు కావాలంటే 120,000 పడుతుంది. 1,20,000 పడుతుంది. బ్రీడ్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి రేట్ ఉంటుంది. మనం ఇక్కడికి ఇంటికి వచ్చేటప్పుడు దానిక 70,000 80,000 అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 1,20,000 అని చెప్పేసి నేను అట్లా ఫ్రాడ్ చేయలేను. ఏది ఉన్నదో అదే. ఎందుకంటే నేను 2 in 1 గా తెచ్చుకుంటా. నేను ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఆ బ్రీడ్ అనేది నా ఫామ్ లో ఉన్నా నాకు ఉంటుంది. ఎవరైనా సేమ్ కస్టమర్ అంత వాల్యుబుల్ ఉన్న కస్టమర్ వాళ్ళని తీసుకుంటానన్నా ఇస్తాను నేను దాన్ని. ఇప్పుడు ఆవు పాలు ఏ విధంగా చూసుకోవాలి? మీ దగ్గర పాలు ఎలా ఉంటాయి అంటే ఆవులకు ఏ విధంగా గ్యారంటీ ఉంటుంది?
పాడి ఆవులను అయితే మీరు పాలు పిండి చూసుకొని తీసుకుపోవాలన్న. ఓకే 3 టైం కాకపోతే 4 టైం అయినా కానీ పాలు పిండుకొని చూసుకొని తీసుకుపోవచ్చు. ప్రెగ్నెంట్ ఆవులు ఉంటే మాత్రం ఆ పొదుగులు చెక్ చేసుకోవాలా, 4 పొదుగులు చెక్ చేసుకోవాలా. ఓకే ప్లస్ ఇక గుడ్లమాయి లాంటివి ఇట్లా వెళ్తే మాత్రం దానికి ఏమన్నా రిప్లేస్మెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ ఆవులు ఎంత పాలు పిండొచ్చు అన్న, ఇప్పుడు ఎంత పిండుతున్నాయి మీ దగ్గర? ఇక్కడ నేను ఇప్పుడు వీటి దగ్గర నేను అక్కడ 7 లీటర్లు పిండి తీసుకొచ్చిందన్న. ఓకే ఇక్కడనైతే ఇప్పుడు నాకు 5.5 లీటర్లు పాస్ అవుతుంది అన్ని అంతే. కదా ఇప్పుడు ఈ లాక్టేషన్ లో అంతే. ఓకే నెక్స్ట్ లాక్టేషన్ లో అయితే నీకు పెరుగుతాయి, కానీ ఇప్పుడు ఈ లాక్టేషన్ లో మాత్రం అక్కడ మనం చూసి తీసుకొచ్చిన దానికంటే 1 లీటర్ 2 లీటర్లు తక్కువనే ఇస్తుంది మనకు. ఓకే ఇక్కడ లోపల ఇక్కడ వచ్చేసి సాయి వాళ్ళు ఉన్నాయి నీకు. ఓకే ఇది ఎప్పుడు వచ్చిందన్న లోడ్? ఇది 3 days అవుతుందన్న ఈ లోడ్ వచ్చి. 3 days సెట్ అయినాక ఇస్తున్నారా? సెట్ అయినాక అన్ని తింటున్నాయి. ఓకే నీకు వచ్చి రాగానే ఎప్పుడు ఇయ్యను ఆవులు, కంపల్సరీ 2 days 3 days పెట్టుకున్న తర్వాతనే ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ సాయివాలు ఇది మీరు అంటే సాయి వాళ్ళు అందరు సాయి వాళ్ళు చెప్తారు. ఓకే ఇది వన్ ఆఫ్ ద టాప్ లైన్ ఇది. ఓకే ఈ లైన్ ఆవు నీకు ఆల్మోస్ట్ హైదరాబాద్ మార్కెట్ లో చాలా వరకు కనిపించదు నీకు. ఇది ఎక్కువ హైట్ ఉండవు కదా? హైట్ ఎక్కువ ఉండదు ఆవు. ఓకే నీకు ఇక్కడ ఈ గల్కంబల్ ఉంటది కదా, అవును గల్కంబల్ నుంచి మొదలు పెట్టుకొని కింద ఈ నాభి నుంచి వెళ్ళి ఆ అడ్డర్ వరకు మొత్తం టోటల్ స్కిన్ అనేది కింది నుంచి లపేట్ అవుతా ఉంటుంది. ఓకే ఇది దీని మేజర్. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ ఈ కన్నుల భాగం తీయండి దీన్ని. అవును నీకు ఈ లేడీస్ కనుక కళ్ళ కాటుక పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో దీని యొక్క కళ్ళ ఆకారంలో ప్యూర్ మొత్తం మన కాజల్ అంటారు కదా మీరు, అవును ఆ కళ్ళ కాటుక పెట్టినట్టుగా ఇది సాయివాల్ బీడుకునే మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు ఇది. ఓకే ఈ చెవుల భాగానికి కొస చెవుల భాగం కూడా బ్లాక్ రావాలి ఇది. ఓకే ప్లస్ ఇక్కడ ఈ గిట్టల భాగంలో వచ్చిన ఈ బ్లాక్ షేడ్స్, ఓకే ఇక్కడ ఫీట్ పుట్ట అంటాం మనం, ఈ తోక భాగం కానీ ఈ మడి కానీ, ఓకే ఇది బ్రీడ్ లో 100% బ్లడ్ లైన్ ఇది. ఓకే ఇది ప్రెగ్నెంట్ ఉందా? ప్రెగ్నెంట్ 8 months ప్రెగ్నెంట్ ఉంది. ఇంకా 1 month 15 days డెలివరీ టైం ఉంది దీనికి. ఇది ఓకే అంటే మనకు వచ్చేటాన్ని కూడా మీకు తెలిసిందే కదా, నీకు 1 month 1.5 month ముందే మన దగ్గరికి వస్తా ఉంటాయి. డెలివరీ అయితే 1.5 month తర్వాతనే డెలివరీ అయితే మనకు సెట్ అవుతుంది. ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు అన్ని ఏదంటే పొదుగులు రాలేదు కాబట్టి, ఓకే ఆవు కాళ్ళల్లో పొదుగు రాలేదు కాబట్టి ఆవు ఫ్రీగా వస్తుంది, అక్కడ నుంచి జర్నీ అనేది ఈజీగా వస్తుంది. ఓకే ఆ పొదుగు వచ్చింది అనుకో, దూడ కడుపులో పెద్దగా అయిపోతుంది, ఆ పొదుగు పెద్దగా అయిపోయి దాన్ని కూర్చోనికి రాదు, నిలబడడానికి రాదు. 2200 kilometers వస్తుంది రాజస్థాన్ నుంచి. ఓకే 6 రోజులు వస్తుంది బండి. ఓకే చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అన్నకు, చాలా మంచి మంచి బ్రీడర్స్ తెలుసు అక్కడ. ఇది ఎంత ఇస్తుంది అన్న మిల్క్? ఇది మనకు 18 లీటర్ల కెపాసిటీ అని చెప్పారన్న, కానీ మనం అయితే ఇక్కడ ఒక 15 లీటర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 లీటర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే అన్న అంటే వాళ్ళు తీస్తారు. ఓకే మనం ఇప్పుడు వచ్చిన సంవత్సరం కాకుండా నెక్స్ట్ టైం మనం తీయొచ్చు. వాళ్ళు ఎంత చెప్పారో అంతకంటే ఇంకో లీటర్ ఎక్కువ తీయొచ్చు ఈ టైం. ఈ వచ్చిన సంవత్సరం ఏంటంటే కొంచెం ఈ వాతావరణం మారు ఉంటది, వాటి ఫీడింగ్ మారు ఉంటది, అవన్నీ మారుతాయి కాబట్టి కొంచెం సెట్ అయ్యి మన కాడ నిలబడడానికి ఒక 6 నెలలు టైం పడుతుంది. ఓకే అదంతా ఒకటేసారి మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది వర్కౌట్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది రాటి అన్న ఆవు. రాటిలో దీంట్లో కొంచెం సాయివాల్ మిక్స్ ఉంటుంది, ఒక 10% సాయివాల్ మిక్స్ ఉంటుంది. ఓకే ఇది ఎంత మిల్క్ ఇవ్వచ్చు? ఇది 12 లీటర్ కెపాసిటీ. 12 లీటర్ కెపాసిటీ 100%. ఓకే ఇప్పుడు రాటిలో ఏం క్యారెక్టర్ చూసుకోవాలి? రాటి అంటే నీకు మేజర్ గా ఇక్కడ నీకు ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఈ స్పాట్స్ ప్యాటర్న్ అనేది ఆల్మోస్ట్ నీకు సాహివాల్ రాటి రెండు ఒకటే తిరుగుంటాయి. సాహివాల్ ఫేస్ కంటే రాటి ఫేస్ కొంచెం షార్ట్ గా ఉంటది. చిన్నగా ఉంటది, ఫేస్ షార్ట్ గా ఉంటది, కొంచెం ముఖం వెడల్పు ఉంటది ఈ నొదురు భాగం. ఈ సాహివాల్ ఫేస్ అంటే ఈ మనకు ఇప్పుడు హంపు భాగం ఏదైతే ఉందో సాహివాల్ కంటే కొంచెం ముందు సైడ్ లో వస్తుంది హంపు. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇది ఉన్నది కదా, ఇప్పుడు నేను సాహివాల్ మిక్స్ అని చెప్పిన కదా, ఈ సాయివాల్ మిక్స్ ఏందనంటే ఇక్కడ నాభి ఉంది కదా, నాభి అనేది రాటికి ఇట్లా ఉండాలి. ఇది సాయివాల్ మిక్స్ ఉండడం వల్ల దీనికి నాభి అనేది కొంచెం పెద్దగా రాలేదు. సాయివాల్ కు నాభి తక్కువ ఉంటది, రాటికి నాభి పెద్దగా ఉంటది. దాని వల్ల ఏంటంటే ఇందులో సాయివాల్ ఉండడం వల్ల నాభి కొంచెం పెద్దగా రాలేదు. ఇది ఒరిజినల్ రాటి. ఇది ఒరిజినల్ రాటి. ఒరిజినల్ రాటి. దీనికి ఇట్లా నాభి ఎంత ఉంటది సైజు? నాభి నీకు ఒక బెస్టెడ్ ఉంటది అన్న, కిందికి బెస్టెడ్ మించి కిందికే ఉంటది. ఇంకా రాటికి సాయివాల్ కంటే నీకు ఒక 2 ఇంచులు 2.5 ఇంచులు 3 ఇంచుల వరకు వస్తుంది, అంతవరకు, అంతకంటే ఎక్కువ రాదు. రాటికి వస్తుంది, బాగా పెద్దగా వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత మిల్క్ ఇస్తుంది? ఇది 13 లీటర్ కెపాసిటీ అన్న. 13 లీటర్, అది 12 లీటర్, 13 లీటర్ కెపాసిటీ. ఓకే ఇది సెకండ్ లాక్టేషన్ లో ఉంది. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఇది సాహివాల్. ఇది ఫస్ట్ టైం. మొత్తం ఓపెన్ గానే ఉంటున్నాయి కదా అన్న, ఇవన్నీ ఓపెన్ గా, ఓన్లీ నీకు వీడియో కోసం కానీ మళ్ళీ అన్ని కలిస్తే మనకు అర్థం కాదని చెప్పేసి కట్టేసిన. మనం అక్కడ వాళ్ళు రాజస్థాన్ లో ఏ విధంగా మెయింటైన్ చేస్తారో అదే విధంగా ఓపెన్ గా పెట్టేస్తాను నేను కూడా. ఎందుకంటే అక్కడ నుంచి రాగానే ఇవి కొంచెం గిల్టీ ఫీలింగ్ తోటి ఉంటాయి, అక్కడ ఫ్రీగా తిరిగినాయి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టేస్తే ఏమైతే అంటే ఒకటేసారి సడన్ గా వాటికి ఇబ్బంది పడతా ఉంటాయి. మనం ఇట్లా ఇప్పేసినామంటే అవి కొంచెం ఫ్రీ మైండ్ తోటి ఉంటాయి. అన్న ఇంకొకటి, అన్న
ఇవి మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ అమ్మడానికి? ఇప్పుడు మనకు సాయివాల్ వచ్చేసి 11 ఆవులు ఉన్నాయి. 11 ఆవులు ఉన్నాయి. ప్రైజెస్ ఏముంటది సాయివాల్వి? 70 to 80. అది ఎక్సెప్ట్ ఇది ఒకటి, అది ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, ఇది వేరే కొంచెం కాస్ట్ ఎక్కువ, ప్యూర్ బ్రాండ్ కాబట్టి కొంచెం క్వాలిటీ. ఇది వచ్చేసి సాయివాల్ ఫస్ట్ టైమర్ ఇది. ఓకే, ఇది ఒక 10 లీటర్. సాయివాల్లో కూడా ఎక్కువ శాతం 100% సాయివాల్ ఉంటాయా ఎక్కువ, లేకుంటే క్రాస్ ఉంటే కొన్ని చెప్తారు కదా సాయివాల్ రాటి మిక్స్ ఉన్నాయి అంటారు కదా అన్న? ఇక్కడ మనకు 100% సాయివాల్ అంటే ఇప్పుడు ఇది 100% సాయివాల్ ఇది. ఓకే, ఇది కానీ ఇప్పుడు అది కూడా 100% సాయివాలే. ఓకే, అంటే ఇప్పుడు మనకు ఎప్పుడైనా కానీ సాహివాల్లో ఒకే మదర్ నుంచి ఒకే ఫాదర్ నుంచి పుట్టినా కానీ అంటే ఆవులలో కానీ ఏ ఆవులలోనైనా సరే మనుషులలోనైనా సరే ఒకే ఫాదర్ ఒకే మదర్ ఉన్నప్పటికి కూడా వచ్చిన పీసులన్నీ ఎప్పుడు ఒక తిరుగు ఉండయి. అందులో ఒకటో రెండో ఎక్స్ట్రాడినరీ పీసులు ఉంటాయి. ఇప్పుడు ఒక ఆవు 10 ఈతలు ఇంతే, 10 ఈతలు ఇన్నప్పుడు 10 దూడలు పెడితే 10 దూడలు ఎప్పుడు కూడా హైలైట్ కావు. దాంట్లో 1 2 బాగా హైలైట్ అయి ఉంటాయి. అన్ని బ్రీడ్ క్యారెక్టర్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉంటాయి. అట్లా వచ్చిన పీస్ ఇది డైమండ్ పీస్ ఇది. ఇప్పుడు ఇది సాయివాల్, ఇది 100% సాయివాలే. కాకపోతే ఏంటంటే దాని దగ్గర అన్ని క్యారెక్టర్స్ అంత ఎక్స్ప్లెయిన్ చేయదు. ఇది ఇక్కడ చూస్తే నీకు ఎక్కడ కూడా క్యారెక్టర్ అయితే లాస్ అవ్వపడదు. కాకపోతే ఎక్స్ట్రాడినరీగా మనకు చూడడానికి లుక్ అంత దానంత రఫ్ గా ఉండదు ఇది. ఓకే అన్న, నెక్స్ట్ ఆవు చూసుకుంది. ఆవు చూడండి ఫేజ్ గానీ సైజ్ మరి టూ మచ్ ఎందుకు ఉండవు? చిన్న సైజ్ ఉంటాయి అన్ని ఆవులు. చిన్న సైజ్ అనేది ఏముండదు అన్న, కొంచెం మనకంటే గిరుతోటి కంపేర్. చిన్న సైజ్ అంటే వాటిలో ఉన్న తర్వాత వాటిలో ఉంటుంది. రాటు చూడండి ఇది ఎంత హైట్ ఉందో. అవును, ఇది హెవీ సైజ్. కాంక్రీట్ కి కంపేర్ చేసుకుంటే కొంచెం హైట్ లో చిన్నగా ఉంటాయి. గిర్ర అనేది నీకు అది చాలా సైజ్ హెవీగా వస్తుంది. ఓకే, నీకు సాయివాల్లో ఆ సైజులు రావు. నీకు సాయివాల్ తక్కువనే ఉంటుంది సైజు. కాకపోతే ఏంటంటే నీకు ఇప్పుడు అక్కడ చూసినావు కదా, అది ఇట్లా వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఆవు వెడల్పు ఎక్కువ ఉంటుంది, బల్క్ ఎక్కువ ఉంటుంది. కానీ మనకి హైట్ గా ఇంత ఎత్తుగా హైట్ గా అయితే రావు, మనకి గిర్లో వస్తాయి హైట్ లో. ఇది చెప్పండి అన్న. ఇది రాటి అన్న, ఇది సెకండ్ టైమర్. ఇది ఫస్ట్ ఈతలోనే 13 లీటర్లు ఇచ్చింది మనకు అక్కడ. ఇప్పుడు ఈతల 14 నుంచి 15 లీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హెవీ సైజ్ ఇది. ఇది ఎప్పుడు ఇంతది? ఇది జస్ట్ 1 month. అన్ని 1 month బిలో మన చెకింగ్ అన్ని చెక్ చేసుకొని తీసుకొచ్చినాయి అక్కడ నుంచి వెళ్ళి. ప్రెగ్నెంట్ డాక్టర్ తోటి చెకప్ చేయించుకొని తీసుకొచ్చినాయి. అన్ని కూడా 1 month 10 days లో డెలివరీ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర కూడా ఓపెన్ ఉన్నాయి, అక్కడ కూడా ఓపెన్ ఉంటాయి. ఏదైనా రైతులు కట్టేసి మేపే వాళ్ళు తీసుకోతే సెట్ అయితే 100% సెట్ అయితే అన్న. నేను ఓపెన్ పెట్టడానికి ఏంటంటే మనకు 5-6 రోజులు జర్నీ చేసి వస్తాయి కాబట్టి వాటికి రాగానే అక్కడ ప్రీవియస్ లో ఏ విధంగా తిరిగినా అట్లా తిరిగితే అది తొందరగా మైండ్ సెట్ అనేది తొందరగా రిలీఫ్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్ తోటి మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కట్టేస్తాను నేను, అంటే మా డే మొత్తం తిరిగిన తర్వాత తిరుగుతాయి. ఈవినింగ్ టైంలో ఇట్లా కట్టేసి పెడతాను. ఎందుకంటే ఇటు అలవాటు కావాలి, అటు కూడా వాటిది ప్రీవియస్ గా అయితే ఏదైతే తిరిగిందో ఆ మైండ్ సెట్ లకి వెళ్ళడానికి అది కొంచెం రిలీఫ్ అయినట్టు ఉంటుంది అన్న ఇంటెన్షన్ తోటి 2 విధాలుగా మెయింటైన్ చేస్తాం. ఇంకొకటి కాస్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ పెరిగింది అంటున్నారు, ఆవుల రేట్లు కూడా అక్కడ పెరిగినాయి అంటారు. ఆవుల రేట్లు అయితే 100% పెరిగినాయి అన్న. అంటే అందరం పెరిగినాయి అని చెప్తా ఉంటాం. అది పెరగడం అనేది కామన్. అది ఏదైనా కానీ ఇవాళ రేపు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ రాటి కానీ సాయివాల్ కానీ ఈ గిర్ కానీ కాంక్రీజ్ కానీ ఇది దొరికేది మనకు ఆ 2 స్టేట్లలోనే దొరుకుతాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఆ ఏరియాలోనే దొరుకుతాయి. ఇప్పుడు A2 మిల్క్ అనేది ఏంటంటే ఇండియా మొత్తం కూడా ఫేవరెట్ అయిపోయింది. ఈ ఇండియా మొత్తం ఇప్పుడు ఎవరు A2 కావాలనుకున్నా అందరు అదే కార్నర్కి వెళ్తున్నారు. దానివల్ల ఏమైతుందంటే ఇవాళ నేను సెర్చ్ చేస్తున్నా, రేపు మళ్ళీ నేను ఇటు రాగానే ఒక ఆయన బెంగళూరు నుంచి వస్తాడు, ఇంకొక ఆయన చెన్నై నుంచి వస్తాడు, ఇంకొక ఆయన ముంబై నుంచి వస్తాడు. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ మార్కెట్ అయిపోతుంది. రైతుల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కొంచెం మంచి క్వాలిటీస్ అన్ని కూడా అక్కడి నుంచి ఫిల్టర్ చేయడం వల్ల అక్కడ కలెక్షన్ కూడా తగ్గిపోయింది. ఇంతవరకు మనం ఒక ఆవు కోసానికి 10 ఆవుల కోసం ఒక రైతు దగ్గరికి వెళ్ళి కూడా 10 ఆవులు కొనుగోలు చేసేది. ఇప్పుడు 10 మంది దగ్గర తిరిగినా కానీ ఒకటి దొరకట్లేదు. దానివల్ల ఖర్చులు పెరిగిపోవడం వల్ల వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. రైతులు కూడా ఇంత మొన్న లంపి వచ్చిపోయినప్పుడు ఏంటంటే లంపిలో కూడా చాలా యానిమల్స్ లాస్ అయిపోయినాయి. వాళ్ళు కూడా ఏంటంటే అక్కడ రేట్లు పెరిగినాయి, పాల రేట్లు పెరగడం వల్ల వాళ్ళు కూడా మంచి యానిమల్స్ పోతే మళ్ళీ దొరుకుతాయా, ఉంచుకుందాం, మంచి రేట్ వస్తానే అమ్ముదాం అనే ఇంటెన్షన్ తోటి ఉన్నారు వాళ్ళు. ఇక్కడ గుజరాత్ గానీ రాజస్థాన్ సేమ్ అందరిది అదే పరిస్థితి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్న? ఇప్పుడు ఇది నాకైతే పంజాబ్ నుంచి వస్తాయండి. పంజాబ్ బండ్లు మాత్రం గంగానగర్ రాజస్థాన్ బండ్లు పెడతాం. కలెక్షన్ మొత్తం పంజాబ్ నుంచి చేస్తాం. అది కాంక్రీట్ అయితే కాంక్రీట్ కచ్చిబుజ్జ మనకు ఆ క్వాలిటీలు అన్ని కూడా కచ్చిబుజ్జ నుంచే దొరుకుతాయి మనకి. మా నార్మల్ క్వాలిటీ అంటే రాజస్థాన్ లో కూడా దొరుకుతుంది, కానీ అది మిల్క్ లైన్ బాగుండదు. దాన్ని ఆవు చూడడానికి పర్సనాలిటీ బందోబస్తుగా చూడడానికి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, కానీ మిల్క్ లైన్ ఉండదు. కచ్చిబుజ్జ లైన్ లోనైతే మిల్క్ బాగుంటుంది. గిర్ ఉన్నాయని అమ్మడానికి? గిర్రు ప్రజెంట్ లేవన్నా, నెక్స్ట్ ఒక 10 days పడుతుంది కూడా. పాలు ఎంత ప్రొడ్యూస్ అవుతుందన్న మీ దగ్గర ప్రొడక్షన్? ఇప్పుడు వచ్చేసి 140 లీటర్లు ఉన్నాయి పర్ డే. ఫైనల్ మొత్తం మార్కెట్ ఉందా? మొత్తం మార్కెట్. ఓకే, కౌంటర్ సేల్, డోర్ డెలివరీ ఉంటుంది. ఓకే, ఏం రేట్ ఇస్తున్నారన్న? 120, 130. 120, 130 హైటెక్ సిటీ మొత్తం. హైటెక్ సిటీ, నల్లగండ్ల, మియాపూర్, చందానగర్, లింగంపల్లి. ఓకే, ఇప్పుడు నెయ్యి ఏమన్నా అమ్ముతారా? 3500 per kg నెయ్యి. ఏ విధంగా ప్రాసెస్ ఏముంటది? ఇది మనకి ఓల్డ్ మెథడ్ ఉంటుంది అన్న. దాన్ని పాలను ఫస్ట్ కాగబెట్టాలా, కాగబెట్టిన తర్వాత మనం తోడు పెడతాం.
తోడు పెట్టిన తర్వాత బర్రె నెయ్యి అయితే మనం ఏం చేస్తామంటే పైన ఉన్న మీగడ వరకు తీసి ఆ మీగడని నెయ్యి చేస్తాం మనం. దాన్ని చిలికిన తర్వాత వెన్న వస్తుంది, ఆ వెన్నని కాగబెట్టి నెయ్యి చేస్తాం. కానీ ఈ A2 మిల్క్ అనేది 10 లీటర్ల పాలు కాగబెట్టి మనం తోడేస్తే ఆ వచ్చిన మీగడతోటి ఆ 10 లీటర్ల పెరుగును కూడా చిలకాల్సిందే. అంటే మనకి A2లో ఏదైతే బెనిఫిట్ ఉన్నాయని అనుకుంటున్నామో మనం, ఆ A2లో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా మనకు ఆవు పాలలో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా మనకు నెయ్యిలో రావాలి అని అంటే అది మొత్తం పెరుగుని మనం చల్ల చేసినప్పుడే మనకు ఆ నెయ్యి అనేది 100% క్వాలిటీ ఉంటుంది. ప్లస్ ఇదేంటంటే మనకు తీసుకునే వాళ్ళు ఎక్కువ కూడా మనకాంచి కమర్షియల్గా మనం అమ్ముకుంటారు 3500 మన పైసలు వస్తాయని ఆలోచన, కానీ వాళ్ళు తీసుకునే వాళ్ళు డాక్టర్ సజెషన్ చేసిన వాళ్ళు, పిల్లలకు పెడదాం అనుకునే వాళ్ళు, లేదంటే ఏదన్నా మెడిసిన్ తయారు చేసుకోవడం కోసం వాళ్ళు వాడుతూ ఉంటారు కాబట్టి ఆ విధంగా చేసిన నెయ్యే 100% సూటబుల్ దానికి. ఓకే, అది ఓకే. థ్యాంక్ యూ అన్న. మీ నెంబర్ చెప్తారా సారి? నా నెంబర్ వచ్చి 8639397186. ఓకే, పాలు ఏమన్నా అడిగే వాళ్ళకి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఉందా? ఇస్తున్నా. నెయ్యి మొత్తం తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా కొరియర్ సప్లై చేస్తాం. ఫోన్ నెంబర్ చేసి వాట్సాప్ మనకు అమౌంట్ ఫోన్ పేలో అమౌంట్ చేస్తే ఓకే, వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేస్తే. ఎన్ని రోజుల ముందు నెయ్యి ఆర్డర్ ఇవ్వాలి? 1 వీక్ ముందు. 1 వీక్ టైం పడుతుంది. ఓకే, అంటే ఇంతకుముందు పిచ్చిన స్టాక్ ఉండేది కానీ ఇప్పుడు స్టాక్ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వెళ్ళిపోతుంది. ఓసారి 10 days కూడా పడుతుంది. ఓకే, కాకపోతే నీకు 1 వీక్ నుంచి 10 days లోపు 100% ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరికైనా ఆవులు కానీ బుల్స్ కావాలన్నా ఉన్నాయి. బుల్ కూడా ఉంది, చూసుకోవచ్చు. పేరు అన్నది దేవా. ఓకే, దేవా ఓకే. దీని గురించి చెప్పండి అన్న. ఇది గుజరాత్ నుంచి వచ్చింది. ఇది ఇక్కడ మన లోకల్కి తెలిసిన అన్న దగ్గర నుంచి తీసుకున్నాం ఇది. ఓకే, ఇప్పుడు మనకి ఇది 1 year అవుతుంది మన దగ్గరకు వచ్చి. 1 year అవుతుంది. దీని దూడలు మనకు ఇప్పుడు ప్రజెంట్ ఒక 4 ఆవులు ఉన్నాయి మనకు డెలివరీకి. ఓకే, దీంతో వచ్చేటి. ఇది కూడా అమ్ముతారా? ఉన్నది, ఇది సేల్కే ఉన్నది ఇది. ఓకే, ఇది కాకపోతే నాకు ఇంకోటి వచ్చింది, కాబరీ తీసుకొచ్చిన. కాబరీ తీసుకొచ్చి ఇది అమ్మరు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇక నేను పెట్టుకుందామని తీసుకొచ్చిన ఇది. ఓకే అన్న. గిర్లో ప్రజెంట్ ఇప్పుడు మన బ్రీడర్ ఇది. ఓకే, ఈ సాహివాల్లోకి వచ్చేసి మన స్వర్ణ కపిల ఉంటది. ఓకే, చూడాలి. ఈ పాకిస్తాన్ లైన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. మంచి కండిషన్లు ఉన్నాయన్న దూడలు. మొత్తం ఇవి దూడలు ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ మన దగ్గర 4 ఉన్నాయి రెడీగా. ఓకే, కావాలంటే ఇంకో 6 ఉన్నాయి. మొత్తం 10 దూడలు ఉన్నాయి ప్రజెంట్. వేరే ఫామ్ లో ఉన్నాయి అవి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.